ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్సర్ డే సందర్భంగా డాక్టర్ భారతి ల్యాబ్ గారి సౌజన్యంతో ఈ అవగాహన సదస్సు బీపీ షుగర్ నిర్వహించి అనంతరం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 203 గవర్నర్ శ్రీ నలబోలు బాలరామయ్య నాయుడు గారు, అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్, కార్యదర్శి శానంపూడి సుబ్బారాయుడు, కోశాధికారి సీతారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు బిరతపోలు రామ్మోహన్ రెడ్డి, డిప్యూటీ గవర్నర్ జీవి కృష్ణయ్య, ఏవీపీ ఏకులు రాఘవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు వసుంధరాదేవి, కార్యదర్శి జయరాణి, యు గోవర్ధన్ ప్రసాద్ నాయుడు, చెంచయ్య నాయుడు, నలుబోలు బలరామ నాయుడు గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు క్యాన్సర్ మీద అవగాహన సదస్సు డాక్టర్ ప్రతిభా గారు, భారతి గారు రావటము మనకు చాలా మరి బలరామన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇదే జెనెటికల్ ఇదనమాట. జెనెటికల్ గా అంటే పాత కాలంలో మనకు డయాగ్నోసిస్ అవి లేవు కాబట్టి అది ఓల్డేజ్ అయినప్పుడు మన బాడీలో కొన్ని మెకానిజమ్స్ ఆగిపోయినప్పుడు 75 ఏళ్ళకి 80 ఏళ్ళకి పాత కాలంలో మనకు గ్రాండ్ పేరెంట్స్ ఎందుకు చనిపోయారు కూడా మనకు తెలియదు అనమాట. వాళ్ళు తినకుండా ఉండిపోవడము, బెడ్ లోనే ఉండిపోవడం, తినట్లేదు అని అనుకునే వాళ్ళం అనమాట. అంటే ఎంతమందికి ఈ క్యాన్సర్ అనేది ఈ మధ్య ఎక్కువ వింటున్నాం కదా. ఎందుకని క్యాన్సర్ అనేది ఎక్కువ వింటున్నామంటే వరల్డ్ లో పోలిస్తే 20 మిలియన్ మెంబర్స్, ఒక సంవత్సరానికి 20 మిలియన్ మెంబర్స్ కి క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాళ్ళలో మనకు 9.7 మిలియన్ మెంబర్స్ చనిపోతున్నారు. అంటే 50% చనిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అర్లీగా కనుక్కోలేకపోవడం వల్ల. అదే ఇండియాకి వచ్చిన పని. కొన్ని ప్రివెంటబుల్ మా కూతురు 6 నెలల క్రితం అమెరికా పోయిందమ్మా, చూపించారు కదా. తర్వాత హెల్దీ ఫుడ్ తీసుకోవడం. మేడం చెప్పినట్టు 30% వేస్టేజ్ మనం తీసుకునే ఫుడ్లో. మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మన సెడెంటరీ లైఫ్కి ఒక 2000 క్యాలరీస్, వర్కింగ్ వాళ్ళకి 3000 క్యాలరీస్ అలా ఉంటాయి. హెవీ వర్కర్స్ 4000 క్యాలరీస్. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, మనం సంపాదించిన దానికంటే ఖర్చు పెట్టలేదంటే ఏమైపోతుంది, అక్యుములేట్ అయిపోతుంది. అది కూడా ఎక్కువ డబ్బు కూడా మంచిది రాదు. సో అలాగే ఏదైనా ఎక్కువ మంచిది రాదు. సో అందువల్ల ఎక్కువ ఫుడ్ తీసుకున్న క్యాలరీస్ రూపంలో ఉండిపోయి అవి టాక్సిన్స్ గా మారిపోయి బాడీలో అన్కంట్రోల్డ్ క్యాన్సర్ డివిజన్ ని కాజ్ చేసి క్యాన్సర్స్ ని కాజ్ చేస్తుంది. సో అర్లీ డిటెక్షన్ అంటే స్టేజ్ 1లోనే, ఎప్పుడో క్యాన్సర్ వచ్చేసిన తర్వాత ఏదో ఒక జబ్బుతో హాస్పిటల్కి వచ్చిన తర్వాత కనుక్కునే బదులు ముందరే దాన్ని కనుక్కుంటే మేడం చెప్పినట్టు వీ కెన్ ఫైట్. ఏదైనా ఫైట్ చేసే శక్తి ఉన్నంత వరకు, మనలో పాజిటివ్నెస్ ఉన్నంత వరకు ఏది ప్రాణాంతకం కాదు. క్యాన్సర్ కూడా ప్రాణాంతక వ్యాధి కాదు. ముందస్తు జాగ్రత్తలతో, స్క్రీనింగ్ టెస్ట్తో, అవగాహనతో మన లైఫ్ని మనము లీడ్ చేయొచ్చు. మేడం లాగా హ్యాపీగా ఉండొచ్చు. వన్ వర్డ్, మనము సహాయం చేయొచ్చు. మనమే పుట్టామా వెళ్ళిపోయామా అంటే కాదు, మన వల్ల ఎంతమంది లాభపడ్డారు, ఎంతమంది ఉపయోగపడ్డారు అనేది ముఖ్యము. ఇష్టం వచ్చినట్టు తినకూడదు. శరీరానికి ఎంత కావాలో అంత వేయండి. శరీరానికి 10% కావాలంటే 40% వేస్తే 30% వేస్ట్ చెడు చేస్తుంది. నెంబర్ 1 మేడం చాలా క్లియర్గా చెప్పారు. నేను ఎంతమందినో చూశాను. ప్రిలిమినరీ స్టేజెస్లో కానీ మనం కనుక్కుంటే ఈజీలీ క్యూరబుల్ అని నేను చాలామందిని ఎగ్జాంపుల్గా చూశానండి. ప్రిలిమినరీ స్టేజెస్లో బ్రెస్ట్ స్పెషల్లీ, అది ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఉన్నారు, అందుకని చెప్తున్నాను. చాలా యాక్టివ్గా ఉండొచ్చు. అది పోయిన తర్వాత ఏమి డల్ అవ్వలేదు. అది ఉంటుంది, దాన్ని ఎదుర్కోవాలి. మనం ఎదుర్కొనే శక్తి ఉన్నప్పుడు ఏది మిమ్మల్ని తాకలేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మేడం చెప్పారు కదా, అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండడం మంచిదే. దాని బదులు ఏదో పండు పాలు తీసుకోండి, ఏం పర్వాలేదు. ఫాస్టింగ్ అని కఠినంగా ఉండబలేదు, తీసుకోవచ్చు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అవగాహన సదస్సు జరిగింది. డాక్టర్ కేపీ భారతి గారు చక్కగా వివరించారు. ఆమె గోల్డ్ మెడలిస్టు, ఎన్నో సంవత్సరాలు ల్యాబ్ కన్సల్టెంట్గా అపోలోలోనే 11 ఇయర్స్ ఆమె వర్క్ చేశారు. ఎంతో సీనియరు, అనుభవం. ఈరోజు క్యాన్సర్ గురించి మహిళలకు, పురుషులకు అందరికీ కూడా ఒక అవగాహన కలిగి
క్యాన్సర్ వస్తే భయపడని అవసరం లేదు. వెంటనే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అప్పుడప్పుడు చేయించుకుంటూ మీరు జాగ్రత్త పడితే మొదటి దశలోనే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అని ఎంతో మనకి ధైర్యాన్ని ఇచ్చారు, మంచి సలహాలు ఇచ్చారు. మేము అడిగిన వాటి సందేహాలను కూడా ఆమె నిర్ధారణ చేశారు. ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. అలాగే ఫ్రీగా బీపీ, షుగర్ కూడా టెస్టులు వాకర్స్కి వీళ్ళందరికీ కూడా చేయించాం. మహిళా వాకర్స్ కూడా అందరూ వచ్చారు. అందరూ కూడా ఈ భయపడకుండా తినే ఆహారాలు జాగ్రత్తగా అనుకున్న తినకుండా తినేటి లిమిట్గా తిని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలా. మన వాకింగ్కి వచ్చేదే ఆరోగ్యం కోసం. అది ఆహారాలను కూడా నియమాలు పాటిస్తే ఈ క్యాన్సర్ నుండి భయపడని అవసరం లేదు. ఇప్పుడు మంచి మందులు వచ్చి ఉన్నాయి. టెస్టులు చేయించుకొని ప్రథమ దశలోనే కనుక్కుంటే నాకు తెలిసి 20-25 సంవత్సరాలు కూడా క్యాన్సర్ అని చెప్పిన తర్వాత బతికిన వాళ్ళు ఉన్నారు. అశ్రద్ధ చేసిన వాళ్ళు సంవత్సరంలో కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల మన జాగ్రత్త పడి మనం ఈ వ్యాధి నుండి కాపాడుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ అధ్యక్షులు. ఇది మనం వరల్డ్ క్యాన్సర్ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మేడం గారు వచ్చి, ప్రతిభా భారతి మేడం గారు వచ్చి లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. ఆ సూచనలు చెప్పారు. బెస్ట్ అన్ని సూచనలు బాగున్నాయి. వీళ్ళు కానీ అన్నీ కానీ మనం చూసుకున్నామంటే అసలు ఈ క్యాన్సర్ అనేది రాదు. కాబట్టి అది జెనెటిక్ ఉంటే అది చెప్పలేము. మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మానుకొని అన్నీ కానీ సక్రంగా ఉంటే మనం క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు. ఇది మేడం గారు బాగా క్షుణ్ణంగా చెప్పారు. కాబట్టి ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు జనవరి 4వ తేదీ క్యాన్సర్ డే సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి ఇది డాక్టర్ ప్రతిభా భారతి గారు మన విన్నపాన్ని మన్నించి మా యొక్క అసోసియేషన్ ప్రాంగణంకి వచ్చి వారి విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మా సభ్యుల యొక్క డౌట్లను కూడా క్లారిఫై చేసి ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా మనం ఈ యొక్క ప్రోగ్రాంలో బీపీ, షుగర్లను కూడా ఫ్రీగా చూడడం జరిగింది. మనం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పిస్తూ వాళ్ళ స్టాఫ్కు, మేడం గారికి, అదేవిధంగా వచ్చినటువంటి ఏవీపీ గారికి, తర్వాత 203 గవర్నర్ గారు అన్నటువంటి నలబోలు బలరామయ్య నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 4 ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. క్యాన్సర్ ఇప్పుడు ప్రాణాంతక వ్యాధిగా తయారయ్యింది. ఎందుకంటే అర్లీగా కనుక్కోవడం, ఎప్పుడైనా హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్గా కనుక్కోవడం, అవి సిమ్టమ్స్ ఇచ్చేసరికి స్టేజ్ 3, స్టేజ్ 4 స్టేజ్లో ఉండడం, మనం చాలా ప్రాణాలని కోల్పోవడం అందరం వింటున్నాము. కామన్ సమస్య. క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి కాదు, భయపడాల్సిన వ్యాధి కాదు. అవగాహన ఉండడం, ముందస్తు జాగ్రత్తలైనటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు అలాంటివి తీసుకోవడం, మనం క్యాన్సర్ నుంచి ఫైట్ చేసి మనందరం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకొని ఉండొచ్చు. స్టాప్ బ్యాడ్ హ్యాబిట్స్, ఇంప్రూవ్ గుడ్ హ్యాబిట్స్, అండ్ వీల్ ఆల్ దేర్ టు సపోర్ట్ ద క్యాన్సర్, టు ఫైట్ అగైన్స్ట్ ద క్యాన్సర్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.